హాయ్ అండి. నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రజిత ఎక్స్‌ప్లోరర్'. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలం అనంగానే మనకి వేడి వేడి బజ్జీలు గుర్తొస్తాయి. మీరు మిర్చి బజ్జీ అని, ఆలు బజ్జీ అని, వంకాయ బజ్జీ అని ఇలా రకరకాల బజ్జీలు తింటూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా చికెన్ బజ్జీ తిన్నారా? తినడం పక్కన పెడితే ఆలోచన కూడా చేసుండరు. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చికెన్ బజ్జీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది మనం ఇంట్లోనే ఎంతో సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తుంది. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. వావ్! అనాల్సిందే. మన ఛానల్‌ని కొత్త వాళ్ళెవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా శుభ్రంగా కడుక్కున్నటువంటి బోన్‌లెస్ చికెన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. బజ్జీలకు ఎప్పుడు చికెన్ని ఇలా కట్ చేసుకోవాలి. మనం మిర్చి బజ్జీకి ఎలా అయితే మిర్చి పొడవుగా ఉంటాయో ఆ విధంగా చికెన్ని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకు మసాలా పట్టించాలి. ముందుగా పావు స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ కారం, అరచెక్క నిమ్మకాయ రసం వేసుకొని ఈ మొత్తాన్ని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం చేసుకునేవి బజ్జీలే కాబట్టి ఎక్కువసేపు చికెన్‌కి మ్యారినేషన్ అవసరం లేదు. 5 నిమిషాలు మ్యారినేషన్ చేసుకొని ఉంచితే సరిపోతుంది. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అది ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని ఇందాక మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా విడివిడిగా వేసుకోవాలి. మూత అనేది అస్సలు పెట్టకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ 10 నిమిషాలు చికెన్ ముక్కలు వేయించాలి. ఇలా చికెన్ ముక్కలన్నీ రొటేట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా చికెన్ ముక్కలన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈలోపు చికెన్ బజ్జీలకు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలి. దీంట్లో పావు స్పూన్ సాల్ట్, చిటికెడు సోడా ఉప్పు, కొద్దిగా వాము, పావు స్పూన్ కారం, కొంచెం వాటర్ వేసుకొని బజ్జీలకు ఎలా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. మీకు నీళ్ళు సరిపోకపోతే మధ్య మధ్యలో వేసుకుంటూ లంప్స్ లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా పిండి కలుపుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్‌ని పిండిలో బాగా ముంచుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా మిగతా అన్ని ముక్కలు కూడా వేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. ఆయిల్‌లో వేసుకున్న వెంటనే కలపకూడదు, విడిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత కలుపుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్‌లోకి తీసుకోవడమే. అంతే, వేడి వేడి చికెన్ బజ్జీ రెడీ. దీన్ని టమాటా కెచప్ లేదా చిల్లీ సాస్‌తో తింటే చాలా బావుంటుంది.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు థాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్ మీ రజిత.